జగదీష్ గారు, దీప్తి గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇవాళ నిజంగా మీకు ఏమైనా అనుమానాలు ఉండుంటే ఎన్నికలకు ముందు మీరు హామీ ఇచ్చి ఉండాల్సింది కాదు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నిజంగా జీవోలు లేవంటే మీరే జీవోలు ఇచ్చి వారిని కాపాడుకోవాలి కదా. మీరు వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తామని చెప్పానంటే ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న మీకు వస్తుంది. ఇప్పుడు దీప్తి గారు అడిగిన దానికి బలరాం గారు నేనైతే క్లారిటీ ఇస్తున్నానండి. ట్రూ ఫెయిత్ అండ్ బిలీఫ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాలరీ 10,000 పెంచుతామనేటప్పుడు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఒక రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం రిక్రూట్మెంట్ అయ్యారనుకున్నారు. కానీ ఈ విధంగా ప్రైవేట్ సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టి వాడుకుని ఇలా వదిలేశారన్న విషయాన్ని అయితే ఎక్కడ తెలియదు. కాబట్టి వాళ్ళ పొజిషన్ సేఫ్ గార్డ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సేవలు వినియోగించుకున్నప్పుడు 5,000 కాకపోతే 10,000 అయినా మేము చేస్తామని చెప్పడం జరిగింది. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక చూస్తా ఉంటే అసలు వీళ్ళ రిక్రూట్మెంట్ గురించి ఎక్కడా కూడా మెన్షనింగ్ లేదు. దాంతో పాటు ఏం చేశారు, ఇవాళ ఇప్పుడు వీళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే చాలా సిస్టమ్స్ తీసుకురావాలండి. మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, ఎంపీపీల్ని అందరినీ బైపాస్ చేశారు. వాళ్ళకి పనే లేకుండా చేశారు. తర్వాత మీకు తెలుసు ఎక్కడ ఎన్ని చేశారో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. అందుకన్నా రెగ్యులేషన్ లేదు. చాలా మంది వాలంటీర్లు కొంతమంది చాలా ఈ వ్యవహారాలు కూడా చేశారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంచేత ఇవాళ చెయ్యాలంటే ఖచ్చితంగా దీప్తి గారు అడిగినట్టు ఖచ్చితంగా దీనికి ఒక సిస్టమేటిక్ గా రూల్స్ ప్రొసీజర్ పెట్టి చేయాలి. అందుకే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఆలోచన చేసేలాగే ఈరోజు మరి అంటే వాళ్ళ ఇబ్బంది 6 నెలలు అయింది కాబట్టి ఇంతవరకు ఏది లేదు కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్. నేను ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా నేను కాంట్రవర్సీ చేయటం లేదు, క్వశ్చన్ చేయటం లేదు. ఇట్ ఈస్ దేర్ రైట్. గవర్నమెంట్ కూడా ప్రామిస్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ దేర్ రైట్. వాళ్ళ హక్కు అది. ఇవాళ రాజ్ కుమార్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అధ్యక్షులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేయాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఫైట్ చేసేటప్పుడే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయవలసిన పనేటి లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అడిగారో దాని విషయంలో కూడా ఇవాళ ఆలోచిస్తా ఉంది. అయితే ఏంటంటే కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి. అసలు రిక్రూట్మెంటే ఇవాళ సైంటిఫిక్ గా జరగలేదు. రిక్రూట్మెంట్ సైంటిఫిక్ గా జరగలేదు అన్నప్పుడు 2,60,000 మంది ఫ్యూచర్ కూడా ఇవాళ అంధకారంలో ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేయాలా, ఏ విధంగా చేస్తే ఇచ్చేయాలన్న విషయంలో ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతుంది, చర్చిస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా. రైట్. జగదీష్ గారు, ఇక్కడ ఒక విషయం మీరు మాట్లాడుకోవాలి. అంటే మీరు పూర్తిగా వాళ్ళ రిక్రూట్మెంటే అసలు రికార్డులో లేదన్నారు కాదు. అయితే మిమ్మల్ని చిన్న కరెక్షన్ ఇస్తాను నేను. వీళ్ళకు వాస్తవంగా జీవోలు ఇష్యూ అయ్యాయి. వీరి రిక్రూట్మెంట్కి విధి విధానాలకు సంబంధించిన జీవోలు ఉన్నాయి. 104, 2019, 201, 2019 ఇవన్నీ జీవోలు ఉన్నాయి. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పారంటే 2022లో 29 సెప్టెంబర్ 2022లో ఇచ్చిన జీవో ఏదైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారో, ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ అవుతుంది వీళ్ళకి. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వీరికి సంబంధించిన రిక్రూట్మెంట్లో కొంత ఇది వచ్చింది. తర్వాత అసలు వీళ్ళు సిస్టంలో లేకుండానే జీతాలు ఇవ్వడం ఇదంతా జరిగింది. ఇదొకటి ఉంది. అసలు అంటే సిస్టంలో వీళ్ళు మొత్తమే లేరు అనేది కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే అక్కడికి అది ఎక్స్పైర్ అయిపోయిందండి. అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిన తర్వాత నేను అదే అంటున్నాను, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత లాజికల్ గా నేను అదే అంటున్నాను. ఇప్పుడు టెంపరీగా రిక్రూట్ చేసినా కూడా 11 months కి క్లోజ్ చేస్తారండి. మళ్ళీ 12th month గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారండి. టెంపరీ పోస్టులు గవర్నమెంట్ ఏది ఇచ్చినా కూడా పర్మనెంట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా జీవోని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తా ఉండాలండి. అక్కడ జరగలేదు. అదే నేను అనేది ఏంటంటే అక్కడ జరగలేదు. బలరాం గారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అలాగే రాజ్ కుమార్ గారు ఇంకొక విషయం మాట్లాడతాను, తర్వాత మీకు ఇస్తాను. ఇంకోటి ఇప్పుడు బాలు గారు మాట్లాడారు. ఇప్పుడు రైతు భరోసా, ఇప్పుడు అలాగే దీప్తి గారు కూడా మాట్లాడారు. మేము ఎప్పుడు కూడా ఇప్పుడు సూపర్ 6 అమలు అయిపోయిందని కానీ 40% అమలు అయిందని కూడా చెప్పలేదండి. తర్వాత రైతు భరోసా గురించి కూడా విధి విధానాలు తయారు చేస్తా ఉన్నాం. మోడీ గారు ఇవాళ 10,000 ఇస్తారని 10,000 ఇస్తామన్నాం. అది ఇంకా అసలు ఇవాళ నిన్న క్యాబినెట్ లో అయ్యింది. ఇంకా అది కూడా ఇంకా జీవో కూడా లేదు. అది ఏ విధంగా ఉంటుందో తెలియదు. అప్పుడే బాలు గారు కామెంట్ చేస్తా ఉంటే ఎలాగవుతుందండి? రైట్. ఓకే, తర్వాత డిస్కస్ చేద్దాం. రాజ్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, మీరు ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు చెప్పారు రిక్రూట్మెంట్